హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతానండి. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంది, అంటే ఆప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది. నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు నా వాట్సాప్ నెంబరు. ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి, ఓకేనా? ఈ వీడియోలో ఈపీఎఫ్ నుంచి వచ్చిన మరొక చిన్న అప్డేట్ గురించి అయితే మీకు చెప్తాను అనమాట. సో ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నామినేషన్ కంప్లీట్ చేయని వాళ్ళు, సో వాళ్ళు పీఎఫ్ విత్డ్రా చేయడానికి అయితే కాస్త ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడైతే వస్తుందండి. సో అదేంటో మీకు ఇక్కడ చూపిస్తాను, ఓకేనా? సో మీ సంబంధించిన డాష్బోర్డ్ ఓపెన్ చేయగానే మీరు లాగిన్ అవ్వగానే మీకు ఒక రకమైన పాపప్ అయితే వస్తుంది. మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది ఇంతకుముందే వచ్చింది ఈ ప్రాబ్లం అనేది, బట్ మళ్ళీ ఇది రిపీట్ అయితే చేసింది అనమాట ఈపీఎఫ్ అనేది. ఇప్పటివరకు చాలా వరకు ఇది రిపీట్ చేస్తున్నా కానీ ఇంకా ఈ నామినేషన్ చాలా వరకు కంప్లీట్ చేయలేదండి. సో దీన్ని చాలామంది అవాయిడ్ చేస్తారన్నమాట. ఈ నామినేషన్ ఎందుకులే అని చెప్పేసి అవాయిడ్ చేస్తున్నారు. అయితే రేపు అన్న రోజున ఏదో టైంలో ఇది బాంబు పేల్చే అవకాశం అయితే ఉంది, ఓకేనా? సో మీకు ఈ నామినేషన్ ఆన్లైన్లో అవ్వని పరిస్థితి కూడా ఉండొచ్చు, చెప్పలేము. ఇంతకుముందే మీకు చెప్పాను. సో ఇప్పుడు మీరు మేల్కొని తప్పనిసరిగా ఈ నామినేషన్ చేయాల్సి వస్తే, మీరు చేయలేకపోతే ఓకేనా, తప్పనిసరిగా ఈ నామినేషన్ కంప్లీట్ చేయండి. ఒకవేళ మీకు సర్వీస్ కావాలంటే మా దగ్గర ఉంది పెయిడ్ సర్వీస్, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు, ఓకేనా? చాలామందికి ఈ నామినేషన్ కంప్లీట్ చేయడం కూడా తెలియట్లేదు. సో అట్లాంటి వాళ్ళు మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు, ఓకేనా? సో వీళ్ళు ఇక్కడ ఏమంటారంటే మీరు చెక్ చేసుకోవచ్చు క్లియర్గా. నేను జూమ్ చేసి అయితే మీకు చూపిస్తాను అనమాట. సబ్మిట్ యువర్ ఈ నామినేషన్ నౌ ఫర్ ఈజీ యాక్సెస్ టు సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఫర్ యువర్ ఫ్యామిలీ అని చెప్పేసి వితౌట్ విజిటింగ్ ఈపీఎఫ్ఓ ఆఫీస్. అంటే ఈపీఎఫ్ఓ ఆఫీస్కి అంటే ఈపీఎఫ్ ఆఫీస్తో పని లేకుండానే మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అలాగే యాజ్ టు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఏంటంటే ఇది లాగిన్ అటెంప్ట్స్ అనమాట. మనం ఎన్నిసార్లు అయితే అటెంప్ట్ చేస్తే మనకు 5 అటెంప్ట్స్ ఇస్తారు. లాస్ట్ టైం మీకు తెలిసే ఉంటుంది, ప్రీవియస్ ఎట్లాంటి ఇష్యూ వచ్చింది చాలామందికి, ఓకేనా? వీళ్ళంటే యాజ్ టు అని చెప్పేసి సక్సెస్ఫుల్ లాగిన్ డే అటెంప్ట్స్ రిమైనింగ్, అంటే ఇంకో 2 అటెంప్ట్స్ అయితే ఉన్నాయి ఈ రోజుకి, ఓకేనా? సో ఆ అటెంప్ట్స్ అనేవి అయిపోతే కనుక మళ్ళీ అది బ్లాక్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది, ఓకే? అండ్ ఆఫ్టర్ దట్ క్లెయిమ్ ఫైలింగ్ విల్ బీ బ్లాక్డ్. అంటే మనం ఇక్కడ నుంచి క్లెయిమ్స్ అనేవి సబ్మిట్ చేయలేము. అది ఫామ్ 31 కానివ్వండి, అదర్ దాన్ ఇంకా మనకి ఈ ఫామ్ 13 కానివ్వండి, ఇట్లాంటి క్లెయిమ్స్ అనేవి చేసే అవకాశం ఉండకపోవచ్చు అనమాట. ముఖ్యంగా మనకి ఇంపాక్ట్ అయ్యేది ఏంటంటే ఫామ్ 31 1910C, అంటే మనం పీఎఫ్ విత్డ్రా పెట్టలేం, ఓకే? సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. మీకు ఎట్లాంటి అంటే మీరు ఈ నామినేషన్ కంప్లీట్ చేయకపోతే మీకు ఎట్లాంటి పాపప్ అయితే వస్తుందండి, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఈ నామినేషన్ తప్పనిసరిగా కంప్లీట్ చేయండి, ఎందుకైనా మంచిది, ఓకేనా? అది మన ఫ్యామిలీ గురించే ఈపీఎఫ్ఓ అనేది ఆలోచిస్తుంది అనమాట. ఈ నామినేషన్ కంపల్సరీ మీరు సబ్మిట్ చేయండి, ఓకేనా? ఇన్ కేసు మీకు అది అవ్వట్లేదు, మీరు చేయలేకపోతే కనుక మా దగ్గర పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు, ఓకే? సో చూశారు కదా, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకుంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can